అందరికీ నమస్కారం. కృష్ణ శతకంలో తర్వాత పద్యాలని చూద్దాము. కొంచెపు వాడని మదిలో నెంచకుమి వాసుదేవ గోవింద హరి, అంచిత మగుని కరుణకు కొంచెమునధికంబు గలదే కొంకుయు కృష్ణ. ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడంటే, ఓ శ్రీకృష్ణ, వసుదేవ కుమార, వాసుదేవుడు అంటే వసుదేవుడు కుమారుడు, ఓ గోవింద హరి అంటూ సంబోధిస్తున్నాడు. సంబోధించి నీ యొక్క కరుణ ఏదైతే ఉంటుందో ఆ కరుణ ఎటువంటిది అంటే, అల్పుడు అని మనసులో భావించవలసిన అవసరం లేదు ఆ దయ పొందాలంటే. ఎందుకంటే అల్పుడు అనే తక్కువ భావం నీ దగ్గర ఉండదు. నువ్వు ఎవరినైనా సరే నిన్ను పూజించిన వాళ్ళని తక్కువ ఎక్కువ అనే అనుమానం నీకు ఉండకుండా వాళ్ళు చేసిన పూజల్ని గ్రహించి వాళ్ళని దయచూస్తావు. అందుగురించి నిన్ను పూజించే వాళ్ళకి ఎప్పుడూ కూడా అనుమానం లేదు. ఏమిటంటే నువ్వు వాళ్ళని తక్కువగా చూస్తావేమో, తక్కువ వాడితో అల్పుడు అనే భావన నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు చూసేదంతా కూడా ఎవరు ఎలా నిన్ను తలుచుకుంటున్నారు, ఏ విధంగా భక్తితో నిన్ను పూజిస్తున్నారు, అది మాత్రమే చూస్తావు. అందుగురించి ఎవ్వరూ కూడా అనుమానం లేకుండా నీ పూజను కనుక చేస్తే నువ్వు తప్పకుండా వాళ్ళని దయ చూస్తావు. నీ దయకి ఎటువంటి వాళ్ళైనా కూడా పాత్రులే. అల్పులవని అధికులవని అంటే ఎక్కువగా సంపదలున్నా సంపదలు లేకపోయినా వాళ్ళని నువ్వు వేరే విధంగా చూడవు. అల్పులని చెప్పి తక్కువగా చూడవు, అధికులని చెప్పి వాళ్ళని ఎక్కువగా చూడవు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ గుణం ఏదైతే ఉందంటే అది ఎవరైనా సరే నీ దయకు పాత్రులు అవుతారు. ఎప్పుడు అంటే నిన్ను ఎంతో భక్తితో పూజించినప్పుడు అని చెప్పాడు. ఆ తర్వాత వావిరి నీ భక్తులకున్ కావరమున నెగ్గుసేయు గర్వాంధులమున్ దేవవధించుట వింటిని నీ వల్లను భాగ్యమయ్యే నిజముగా కృష్ణ. ఇది వరకు నీ భక్తులైన వాళ్ళని, కష్టాలు పెడుతున్న వాళ్ళని ఎంతో సులువుగాను సంహరించావు. ఈ కథలు ఎన్నో విన్నాను నేను. ఆనాడు ఒకప్పుడు ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కష్టాల పాలు చేసినప్పుడు అతన్ని సంహరించావు. హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుని కాపాడావు. అదేవిధంగా ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తూ ఉన్నప్పుడు ఆమెకి మానభంగం జరగకుండా అక్షయమైనటువంటి చీరల్ని ఇచ్చి ఆమెను రక్షించావు. ఇంకా ఎంతోమందిని ఈ విధంగా భక్తులైన వాళ్ళని దుర్మార్గులు బాధిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని రక్షించేవని ఎన్నో కథలు విన్నాను. అందుగురించి నీ వల్ల ఏం జరుగుతోంది అంటే ఈ లోకానికి అంతటికీ కూడా శుభం జరుగుతుంది. ఆ శుభం కలిగించడానికి నువ్వు వచ్చి భక్తులందరినీ కూడా రక్షించి దుర్మార్గుల్ని శిక్షిస్తావు. అందువల్లనే ఈ లోకానికి ఎంతో అదృష్టం కలుగుతోంది ఓ శ్రీకృష్ణ అని చెప్పాడు. తర్వాత అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు ఊచగా నేను నీ ఆజ్ఞ తలపనేరను కుయ్యాలింపుము మహాత్మ గురుతుగా కృష్ణ. ఈ పద్యంలో పంచేంద్రియాలు అనే మాట వాడాడు కవి. ఆ పంచేంద్రియాలు ఏమిటి అంటే మన జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు చర్మము, కన్ను, చెవి, నోరు, ముక్కు, ఈ 5 పంచేంద్రియాలు. అయితే ఈ పంచేంద్రియాలు వలన ఈ లోకంలో మానవులకి ఏం జరుగుతుంది అంటే, ఆ కన్నేమో సుందర దృశ్యాలని వీక్షించాలని కోరుకుంటుంది, చర్మం చక్కటి స్పర్శ కలగాలని కోరుకుంటుంది, చెవి ఎంతో వినసొంపైన శబ్దాలు వినాలని కోరుకుంటుంది, నోరు రుచులను కోరుతుంది, ముక్కు సువాసనలు కావాలని కోరుతుంది. ఇవన్నీ కూడా కోరికలు పుట్టిస్తాయి ఈ ఇంద్రియాలు. ఈ పంచేంద్రియాలు అయినటువంటి వాటిని మనం లొంగిపోతే వాటికి అవి మనల్ని ఉయ్యాల ఊపినట్లుగా ఊచుతాయి.
అంటే ఉయ్యాల నిలకడగా ఉండదు, ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది కదా. ఆ విధంగా మన మనస్సుని పంచేంద్రియాలు కనుక స్వాధీనం చేసుకుంటే మనసును ఉయ్యాలు ఊపినట్లుగా ఊపుతాయి. ఏదో ఒక కోరిక అలా కలుగుతూనే ఉంటుంది, అది తీరగానే మరొకటి కలుగుతూ ఉంటుంది. అందు గురించి ఏం చెప్తున్నాడంటే, ఆ పంచేంద్రియాలు నన్ను ఉయ్యాలు ఊచినట్లుగా ఊచుతూ ఉంటాయి కదా. అలా ఊచినప్పుడు నేను ఈ వాటికి వశం అయిపోయి నిన్ను తలుచుకోలేకపోతున్నాను, నీ ఆజ్ఞని నిర్వహించలేకపోతున్నాను. ఏమిటి నీ ఆజ్ఞ అంటే, భక్తులైన వాళ్ళు ఎవరైనా సరే మోక్షాన్ని కోరుకోవాలనుకున్నప్పుడు ఈ పంచేంద్రియాల్ని జయించి వాటిని వశంలో చేసుకున్నప్పుడే మానవులకి మోక్షం లభిస్తుంది. అది మర్చిపోతున్నాను. ఎందువల్ల అంటే ఈ జ్ఞానేంద్రియాలకి లొంగిపోవలసి వస్తోంది. అందుగురించి ఓ మహాత్మా, నా మొర ఆలకించి నన్ను రక్షించి ఈ పంచేంద్రియాలని నేను నా వశంలో ఉంచుకునేటట్లుగా శక్తినివ్వు అని కోరుతున్నాడు కవి. పద్యం మరొక్కసారి. అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టులూచగనేను, నీ ఆజ్ఞ తలపనేరను కుయ్యాలింపుము మహాత్మ గురుతుగా కృష్ణ అని చెప్పాడనమాట. తర్వాత పద్యం. కంటికి రెప్ప విధంబున బంటుగదాయనుచు నన్ను బాయక ఎప్పుడున్, జంటయి నీవుండుట నే కంటకమగు పాపములను గడచితి కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నువ్వు నన్ను ఏ విధంగా రక్షిస్తున్నావంటే, కన్నుని రెప్ప ఏ విధంగా రక్షిస్తుందో ఆ విధంగా నన్ను రక్షిస్తున్నావు అంటిపెట్టుకుని ఉండి. అంటే కంటికి రెప్ప రక్షణ ఇస్తుంది. అందు గురించి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, అదేవిధంగా నన్ను ఎప్పుడూ వదిలిపెట్టకుండా నా వెంటనే అంటిపెట్టుకుని ఉండి నన్ను పాపాలు చెయ్యకుండా రక్షిస్తున్నావు. నేను ఆ పాపాలు చేసినా కూడా ఆ పాపాల వలన వచ్చే నరక బాధల్ని తప్పించుకోగలుగుతున్నాను. ఎందుకు అంటే నీ నామస్మరణ, నీ యొక్క దయ వల్ల. నువ్వు నన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండి నా యొక్క మార్గాన్ని సన్మార్గంగా చేస్తున్నావు కాబట్టి నేను ఆ పాపాలు చెయ్యకుండా ఆ నరక బాధల నుండి తప్పించుకోగలుగుతున్నాను నీ దయ వల్ల అంటూ ఈ పద్యంలో శ్రీకృష్ణుని స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత యమునికి నికనే వరవను కమలాక్ష జగన్నివాస కామిత ఫలదా, విమలమగు నీదు నామము అమరగ తలచదను వేగననిశము కృష్ణ. ఇంకా నాకు ఏమీ భయం లేదు ఓ శ్రీకృష్ణ, ఎందుకంటే నీ నామ జపం, నీ సేవ నన్ను ఎంతో ధైర్యవంతునిగా చేశాయి. ఎందుకంటే నువ్వు ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించేవాడివి, కోరిన కోరికలన్నింటినీ కూడా ఇచ్చేవాడివి. అలాంటి నీ యొక్క నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ నామాన్ని నేను ఎల్లప్పుడూ ఎంతో స్మరిస్తూ ఉంటాను. అందు గురించి మృత్యువుకి కూడా నేను భయపడని అవసరం లేదు. యమునికి ఇక వెరవను అన్నాడు. అందుకే నేను మృత్యువుకి భయపడను. యముడు వస్తున్నాడు అంటే మృత్యు వచ్చినట్లు కదా. అందుకని యమధర్మరాజు అంటే నాకు భయం లేదు. ఓ కమలాక్ష జగన్నివాస కామిత ఫలదా. కామిత ఫలదుడు అంటే కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అటువంటి ఓ శ్రీకృష్ణ, నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుని నేను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటాను కదా. అందు గురించి నాకు మృత్యు అంటే ఇంకా భయం లేదు అని చెప్పాడు. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ మిగిలిన పద్యాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.